హాయ్, నా పేరు రోహిత్. వోల్గా వీడియోస్ 17 మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చారు. దానికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ వోల్గా వీడియోస్. మీ పేరెంట్స్ నుంచి లేకపోతే మీ రిలేటివ్స్ అట్లా వాళ్ళ సైడ్ నుంచి సపోర్ట్ ఎలా ఉండేది మూవీకి రావడానికి, యాక్ట్ చేయడానికి? మా ఫ్యామిలీలో ఎవ్వరు లేకుండే ఇంతకుముందు ఇలా మూవీస్ ఇట్లా అని. నేనే ఫస్ట్ ఇట్లా రావడం మూవీస్‌కి. వాళ్ళు కొంతమంది అనేటోళ్ళు ఉంటారు కానీ మా ఫ్యామిలీ మాత్రం ఫుల్ సపోర్ట్ నాకైతే. ఎవరేమనుకున్నా పర్లేదు, నువ్వు వెళ్ళు, మేమున్నాం నీతో అని. నైస్. ఫుల్ సపోర్ట్ మా ఫాదర్ కానీ, మా మదర్ కానీ. మా ఫాదర్, మదర్ నాతో సెట్స్‌కి వచ్చేవాళ్ళు. ఓకే. మా మదర్ నాతోనే ఉండేవాళ్ళు. మంచి సపోర్ట్ మా ఫ్యామిలీ నుంచి కూడా. లైక్ ఫ్యామిలీ. షూట్ అంతా లైక్ ఫ్యామిలీ. షూట్ లో ఉన్నంత సేపు వర్కే. తర్వాత ఆఫ్టర్ ప్యాకప్ అంతా అయిన తర్వాత ఒకటే దగ్గర స్టే చేసేవాళ్ళం. సో కేరింగ్ కానీ, ఫుడ్ షేరింగ్ కానీ ఇవన్నీ చాలా బాగుండేది. షూట్ వాళ్ళ మమ్మీ వాళ్ళైనా మాతో పాటు చాలా బాగా ఎంజాయ్ చేసాం షూట్. ఈ టీజర్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు మీ ఫ్రెండ్స్ చూసి బాగా చేశారా? ఏమన్నారు? మా ఫ్రెండ్ హీరోయిన్ అని చెప్పి అందరికీ చెప్పుకోవడం. కాలేజ్ మొత్తం మాక్సిమం తెలిసిపోయింది నేను ఇట్లా వెళ్ళడం అని చెప్పి. హాఫ్ ఆఫ్ ది ప్రమోషన్ చాలే చేశాను నా కోసం. కాలేజ్ మొత్తం ప్రమోట్ చేసాము. బటర్ఫ్లైస్ ఫ్లయింగ్ ఇన్సైడ్ అసలు చెప్తుండే చూడండి ఎలా ఉందో. ఏ ఎక్స్పీరియన్స్ అది అందరికీ కష్టం. ఇప్పుడు మూవీ రిలీజ్ అయిన తర్వాత కూడా ఇంకా చాలా బాగుంటది. ఓకే. ఈ మూవీకి ప్రేమకు జై మూవీకి ట్రూ లవ్ నెవర్ ఎండ్స్ అని ఎందుకు లాస్ట్ లో ఏమన్నా వాళ్ళ ఫాదర్ మిమ్మల్ని పరువు హత్య లాంటిది చేయడానికి వస్తే అదేమన్నా మిస్ఫైర్ అవ్వడం అలా ఏమైనా జరుగుతుందా? అంటే కొంచెం పైన చెప్పండి. ఉంటది పరువు హత్యల గురించి అని చెప్పి అన్నాము. సో మీరు అడిగిన దానికి ఒక చిన్న ఆన్సర్ ఇవ్వకపోతే బాధ, కానీ ఒక సాడ్ ఎండింగ్ అయితే ఉంటుంది సినిమాలో. అమ్మో, హీరో హీరోయిన్ ఎవరు చనిపోరు కదా. పరువు హత్య ఎలా అవుతుంది చనిపోకపోతే? అందులో ఎవరు చనిపోయారు, ఎవరు చనిపోయారా, చంపించారా, ఇలా జరిగింది ఏంటనేది మెయిన్ కాన్సెప్ట్ అన్నమాట. సో సాడ్ ఎండింగ్ ఉంటుంది, ఎమోషనల్ ఎండింగ్ ఉంటుంది. సినిమా ఫస్ట్ నుంచి ఓకే అన్ని ఫైట్స్ ని ఎంజాయ్ చేస్తారు, సాంగ్స్ ఎంజాయ్ చేస్తారు, అలా ఉంటుంది కదా. క్లైమాక్స్ కి వచ్చేసరికి అందరికి కర్చీఫ్లు అవసరం వస్తాయి. ఎందుకండి శుభం కార్డ్ వేసేలా? లేదు, మేము శుభం కార్డ్ అయితే వేస్తాం కానీ శుభం అయితే కాదు. అదే పాపం ఎవరో ఒకరిని చంపేయాల్సిందేనా? అంతే, లేకపోతే ఎలా? అది చెప్పాలనుకున్న పాయింట్ అది. పాపం ఇప్పటికే బయట జరిగేది చూసే జనాలందరికి బాధేస్తుంది. అందరు నిజంగానే రోజుకు ఒక ఖర్చు పట్టుకోవాల్సి వస్తుంది. మళ్ళీ సినిమాలో కూడా మీరు చంపేశారు. ఇంకా అలాంటివి జరగొద్దని చెప్పడానికి అన్నమాట. సో రోజు అని కాదు, ఆల్మోస్ట్ ఒక మంత్లీ వన్స్ అయినా మనం ఏదో ఒకటి చూస్తున్నాం. అదే ఓన్లీ పరువు హత్యలతో పాటు వేరే వేరే జరుగుతా ఉన్నాయి. వైఫ్లే బ్యాగులు చదివేస్తున్నారు. సో అలాంటివి కూడా ఉన్నాయి కదా. నెక్స్ట్ కంటెంట్ అది తీయాలేమో నేను. ఇప్పుడైతే ఓన్లీ పేరెంట్స్ గురించి తీసాము. పేరెంట్స్ అండ్ యంగ్ జనరేషన్ వాళ్ళు ఎలా ఉండాలని, నెక్స్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలని తీయాలేమో. రాసుకోండి, మంచి స్టోరీ ఉంటే రాయండి, రెడీ. అసలు ఈ మధ్య అయితే సిమెంట్ లేదంటే పెళ్లి చేసుకోవాలంటే అదే అబ్బాయిల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో. పెళ్లి అవ్వట్లేదు. థ్యాంక్స్ అండి, మీరైనా కనీసం అర్థం చేసుకున్నా. ఎందుకంటే మామూలుగా అబ్బాయిలు చూస్తే లవ్ చేస్తే అమ్మాయి పేరెంట్స్ ఒప్పుకోరు, పెళ్ళి అవ్వదు. పోనీ వెళ్ళి అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటే చేసుకున్న అమ్మాయికి లవర్ ఉన్నారంటే ఇద్దరు కలిసి అన్న చంపేస్తారు, లేకపోతే అమ్మాయి అన్న చంపేస్తుంది. అమ్మ పుట్టిన వాళ్ళకి ఒక భరోసా లేకుండా పోయింది, పెళ్లి చేసుకున్న అబ్బాయికి భరోసా లేదు. చాలా డేంజరస్ సిచ్యువేషన్. ఇవన్నీ చూసి కూడా మళ్ళీ మీరు మీ సినిమాలో ఏడ్ చేయండి ఇచ్చారు. అంటే ఓకే నవ్వుకోవచ్చు, బట్ ఇంత సీరియస్ ఇష్యూ అంటే అది జరగడానికి మెయిన్ కొన్ని రీజన్స్, అంటే ఒక మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి కదా ఇవి జరగడానికి. అయితే పేరెంట్స్ కి ఇష్టం ఉండకపోవచ్చు, లేదంటే వీళ్ళది ఇంకేమైనా జరిగి ఉండొచ్చు అని. కాకపోతే ఏంటంటే ఇది ఈగోగా కన్వర్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్పే మాటలు, వాటి వల్ల అవి తీసుకొని ఈగో కింద కన్వర్ట్ అయిపోయి జరుగుతున్నాయి. మేజర్ రోల్ ప్లే చేస్తుంది అన్నమాట. ఈ పక్కకున్న వాళ్ళు, ఏదో తెలంగాణలో సామెత ఉంటది, మంది మాటలు విని ఎక్కడికి వేసి వస్తే ఇంటికి వచ్చేసరికి ఇల్లు గుల్ల అయిపోయిందని ఒకటి ఉంటది అనమాట. సో అది సీరియస్లీ నాకు జరుగుతున్న ప్రతిదీ చూస్తూ ఉంటే నాకు అదే అనిపిస్తుంది. మనం ఓకే సరే పెయినే కావచ్చు, పేరెంట్స్ కి ఓకే, తను చాలా చిన్నప్పటి నుంచి ఇష్టంగా పెంచుకున్న అమ్మాయే కావచ్చు, అబ్బాయే కావచ్చు, వేరే
కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళని చేసుకున్నారు, లేదంటే మనకంటే తక్కువ ఉన్న వాళ్ళని చేసుకున్నారు అనేది ఒకే బాధ కావచ్చు. ఎవరికైనా మనం ఇంకొక స్టెప్ ఎక్కాలని ఆలోచిస్తారు కాబట్టి అది బాధే కావచ్చు. కాకపోతే అది అది వాళ్ళు అర్థం చేసుకొని సెటిల్ అయ్యే టైంకి పక్కకున్న ఈ కాకులు పొడుస్తూ ఉంటాయి అనమాట. దీనివల్ల ఇగో కింద కన్వర్ట్ అయ్యి వాళ్ళు వీళ్ళని లేపేయడం, వీళ్ళు వాళ్ళని లేపేయడం జరుగుతుంది. ఇవన్నీ జరగవద్దు. ఇది జరగడం వల్ల జీవితాలు నాశనం అయిపోవడమే తప్ప ఏముండదు, ఎవరికి ఏం వచ్చేది ఉండదు. ఒక్కరు కూడా బాగుపడింది లేదు ఇవి జరగడం వల్ల. అందరికి స్ట్రగుల్ అవ్వడం, అందరూ బాధపడడం, ఎవరో ఒకరు ప్రాణాలు కోల్పోవడం ఇవే జరుగుతుంది. సో ఇవన్నీ జరగొద్దు. ఇప్పటి నుంచి అయినా కొంచెం ఆపేస్తే మంచిది. అర్థం చేసుకోండి. ఒకవేళ నచ్చ చెప్పేంత వరకు ట్రై చేయండి. వినకపోతే ఎవరిది వాళ్ళు అనుభవిస్తూనే ఉంటారు కదా, సో వాళ్ళే నేర్చుకుంటారు. బట్ చంపడం చచ్చిపోవడం రెండు కరెక్ట్ కాదు. దట్ వాస్ ద పాయింట్. అమ్మో ప్రేమకు జై టైటిల్ షీ ఏమో ఈజ్ ప్రేమ, ఐఎమ్ జై. ఓ నైస్. టైటిల్ కూడా ఊరికే ఏమట్లేదు. అదే ఇప్పుడు నార్మల్ గా ప్రేమకు జై అనేది ఎంత రొమాంటిక్ ఉంది టైటిల్, కానీ లోపల చూస్తేనేమో పరువు హత్య, కొట్టుకోవడాలు ఇవన్నీ ఉన్నాయంటే చాలా కమర్షియల్, బాగా గట్టిగా ప్లాన్ చేశారు. దాని ముందు మీరు అన్న అది కూడా ఉంటుంది, రొమాన్స్ కూడా ఉంటుంది. అది ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉంటుంది. మరి చైల్డ్ అబ్యూస్ కేసు పెడతారు అలా ఏమి ఉండదు మరి అంత దారుణంగా. బట్ అంటే ఇప్పుడు ఏదైనా మనకు దే ఆర్ ఇన్ లవ్ అని చెప్పి ఒక డెప్త్ చూపించాలంటే ఇంటిమసీ అనేది కొంచెం ఇంపార్టెంట్. సో యాజ్ పర్ ట్రైలర్ టీజర్ లో మీరు చూసినట్టు లాస్ట్ లో డైలాగ్ కూడా ఉంటుంది. సో వీఆర్ వెరీ క్లోజ్, సో ఆ డైలాగ్ అవి ఉంటది కదా, సో అవి ఉంటుంది. బట్ లిమిటెడ్ గా ఎంతవరకు అవసరమో అంతవరకే అని.